హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను దొండకాయ 65 ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా దొండకాయలు తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. నేను ఇవన్నీ కూడా క్లీన్గా చేసుకున్నాను. ఇప్పుడు దొండకాయలను కట్ చేసుకోవాలి. ఇలా పై లేయర్ కట్ చేసేసుకొని ఫస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఈ దొండకాయ సన్నగా ఉంది కాబట్టి నేను 3 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. సన్నగా లావుగా ఉంటే 4 పార్ట్స్ వరకు కట్ చేసుకోండి. మిగిలిన దొండకాయలు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. సన్నగా ఉంటే ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా బాగుంటాయి. ఇలా దొండకాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నె తీసుకొని ఇందులో పిండి కలపడానికి ముందుగా 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు, ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలు పిండి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలను ఇందులో వేసుకోవాలి. ఇలా దొండకాయలు వేసుకున్నాక ఇప్పుడు ఓసారి కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఆప్షనల్ అండి, నిమ్మకాయ లేకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. దొండకాయకి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి వాటర్ పోసుకోకుండా ముందుగా కలుపుకోవాలి. పిండిని మొత్తం కూడా దొండకాయలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు వాటర్ అవసరం అనిపిస్తే ఇలా కొంచెం తీసుకొని చల్లుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఎక్కువగా పోసుకోకూడదు, ఇలా పొడి పొడిగా ఉండాలి దొండకాయకి పిండి. ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఇలా నేను ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దొండకాయని ఇలా ఒక్కొక్క పీసెస్గా విడివిడిగా వేయాలి. ఆయిల్లో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనము దొండకాయ పచ్చివి డైరెక్ట్గా వేస్తున్నాం ఆయిల్లో కాబట్టి టైం ఎక్కువ పడుతుంది అవి ఫ్రై అవ్వడానికి. చాలాసేపే పడుతుంది, 7 to 8 minutes వరకు పట్టొచ్చు. నిదానంగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే లోపల దొండకాయ ఉడకవు. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి. నేను ఇక్కడ కలర్ ఏం యాడ్ చేయట్లేదు. హోటల్ స్టైల్ వాళ్ళైతే కలర్ యాడ్ చేస్తారు హోటల్స్లో. మనము ఇక్కడ కలర్ ఏం యాడ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి మనకి ఇలా వస్తుంది. మిగిలినవన్నీ కూడా అలానే వేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో చూడండి క్రిస్పీగా బాగా వచ్చాయి. తర్వాత ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకొని దొండకాయ పైన వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా తీసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అవ్వాలి. పల్లీలు అప్పుడే క్రిస్పీగా బాగుంటాయి. ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెము సాల్ట్, కొద్దిగా కారము వేసుకొని దొండకాయకి పల్లీలకి అన్నిటికీ కూడా పట్టేలా ఇలా టాస్ చేస్తూ కలుపుకోవాలి. అంతే అండి, దొండకాయ 65 రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.